నాకు నిజంగా మీ అందరం చూసి చాలా భయంగా ఉంది. హాయ్ మ్యామ్. హలో, బాగున్నారు అందరూ? ఫస్ట్ ఇమీడియట్గా ఒకటి కానీ నాకు ఎందుకో అవుట్పుట్ మీద నేను అనుకున్న విజువల్స్ రాలేదు అన్నారు. జనరల్ నిజం చెప్తాం, మాస్టర్ మేం చేయాలని చేయించారా ఆయన చేయాలని చేశాడా? బీసీ యూనివర్స్ పోటీలు జరిగినప్పుడు వాళ్ళు కూడా డాన్స్ చేశారు. అంత మంచి సాంగ్ అది. ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేద్దాం. ప్రియాంక గారు వెయిట్ చేస్తారు కదా, వస్తే ఆడదామండి. మానస మీరు ఆడతారా? ఫస్ట్ సాంగ్ విషయానికి వస్తే గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పట్టుపట్టు పట్టుచీర. సో సో సాంగ్ మాస్ బీట్ బాగుంది. అంటే ఇప్పుడు దసరాకి కరెక్ట్గా ఫోక్ సాంగ్ పాడాలంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్. ప్రతి ఫంక్షన్ నాకు నచ్చింది సాంగ్. అండ్ ప్రొడక్షన్ హౌస్ చాలా బాగా వర్క్ చేసింది. అందరూ బాగున్నారు అని కోరుకుంటున్నాను. అండ్ మీడియా అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్, ఇంకొక హిట్ బయటికి తీసుకొచ్చావు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. నైని you've done a cute job. చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ నేను ఇందాక కూడా చెప్పినట్టు నాకు ఈ కాస్ట్యూమ్ ఇద్దరికి చాలా 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 నచ్చింది. అండ్ ఎక్స్ప్రెషన్స్ నిఖిల్ ఇంకా బెటర్మెంట్ అవుతుంది అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి చేంజ్ అని కనిపిస్తుంది. అండ్ వీఆర్ లైకింగ్ ఇట్. పేమెంట్ కూడా పెరిగిందంట. పెరుగుపోవాలి. అండ్ యూ గైస్ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. ఇంకొక హిట్ కోసం మనందరం సిద్ధం అయిపోయాం కాబట్టి పట్టు పట్టు చీర ఇస్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. థరోలీ ఎంజాయ్ చేసాము. చాలా కలర్ఫుల్ గా ఉంది కొరియోగ్రఫీ వైజ్, సాంగ్ వైజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. సాంగ్ చాలా బాగుంది. బాగుంది కాదు. అండ్ అందరూ అంటుంటారు సీడు తీరు అని. కొన్ని అద్భుతాలు చేసినప్పుడు చేస్తుంటారు, షాట్లు చేస్తుంటారు. అద్భుతం అలవాటు అయిపోయినా మళ్ళీ పెట్టేస్తాను. మధ్యలో షాట్లు కలర్ పెట్టి నేను ఎప్పుడు కలర్ పెట్టాను అన్న. అండ్ వెరీ ప్రొడ్యూసర్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ప్యాషనేట్గా అంటే కింద మీరు మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. సాంగ్ చాలా ప్యాషనేట్గా తీశానండి. కానీ నాకు ఎందుకో అవుట్పుట్ మీద నేను అనుకున్న విజువల్స్ రాలేదు అన్నారు. జనరల్గా అంటే మేము ఆల్బమ్ సాంగ్స్ చాలా చూస్తుంటాం కాబట్టి ఇంత ఖర్చు అనేది నిజంగా చాలా మంది పెట్టరు. సో మీరేమీ బాధపడదు, లేకపోతే మీరేం ఫీల్ అవ్వద్దు. మీరు అనుకున్న విజువల్స్ రాలేదు అని చెప్పి సాంగ్ నిజంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు. అలాగే అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఒక మంచి కొరియోగ్రాఫర్ ఈశ్వర్ రెడ్డి గారు అండ్ బ్లాగ్ నమస్కారం. హాయ్. నాకు ఫస్ట్ సాంగ్ చూడగానే ఏం కనిపించింది అంటే ప్రొడ్యూసర్ గారు బాగా గట్టిగా ఖర్చు పెట్టారని మాత్రం కనిపించింది. ప్రొడ్యూసర్ గా ఫస్ట్ వాళ్ళని కంగ్రాట్ చేయాలి. ఎందుకంటే అది చాలా బాగా కనిపించిందండి. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి సాంగ్ ఎందుకు చేస్తారని నేను అసలు అనుకోలేదు. చాలా బాగా ఖర్చు పెట్టారు. అండ్ ఆబ్వియస్గా నిఖిల్ కూడా బాగానే చేశాడు, డాన్స్ బాగా చేశాడు కాబట్టి. అండ్ నైని కూడా చాలా క్యూట్ గా చేసింది.
అండ్ అందరు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఒక ఎలా చెప్పాలంటే ఒక పెద్ద అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పట్టు పట్టుచిగా అండ్ నిఖిల్ అండ్ నయని ఫార్మి హావ్ డన్ రియల్లీ వండర్ఫుల్ జాబ్. కొరియోగ్రఫీ చాలా బాగుందండి, ట్యూన్ కూడా చాలా బాగుంది. నిఖిల్ టీమ్ మొత్తం కూడా అంటే యూ క్యాన్ అబ్జర్వ్ దట్ న్యూ టీమ్ లా కనిపించారు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ very well versed in album songs and everything. So definitely I'm sure that for this Dasra, Pattu Pattuchiga is going to be nice chartbuster and everybody is going to love it. Do share and do appreciate new talent. So definitely అందరు కూడా దీన్ని బాగా షేర్ చేసి మంచి వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. పట్టు పట్టుచీర చాలా బాగుంది. నిఖిల్ సార్ గురించి ఏం చెప్పాలి, ఆయన డాన్స్ బాగానే చేస్తారు. బట్ ఈరోజు వీడియో సాంగ్ చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, అది నిజంగా దాంట్లో మిలియన్ వ్యూస్ వచ్చేసాను. బికాస్ ఆ యాంగిల్ నేనైతే ఎప్పుడు చూడలేదు నిఖిల్ గారిది. అదే మీరు చూసారు సార్, నేను చూడా. అదే అదే భాష చూస్తున్నాను, మీరు చూడలేదు, మీరు అదే చెప్పారు కదా. సో చాలా బాగా చేశారు నిఖిల్ సార్ అండ్ నైనిమా మేడం. యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ వీడియో సాంగ్ కంప్లీట్ చాలా బాగా వచ్చింది. అండ్ సాంగ్ కూడా నిజంగా చాలా బాగుంది. సాకేత్ సార్ అండ్ నిజంగా చాలా బాగా చేశారు. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. Hi, namaste అందరికి. First of all, congratulations to the whole team. And అందరూ ప్రొడ్యూసర్ గారు టెన్షన్ పడుతున్నారు అంటున్నారు, కానీ మీరు ఏం కంగారు పడకండి. సాంగ్ లో obviously it's a definitely a blockbuster because it makes you want to dance. So So obviously Nikhil is a very great job, but I have to talk about Naili because నాకు తెలుసు పెద్ద కట్అవుట్ డాన్స్ చేయడం ఎందుకు ఇంత కష్టమని. అన్న మొత్తం మూవ్తో డాన్స్ చేస్తూ ఉంటారు. ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ డాన్స్. షీ మేడ్స్ హర్ పోటీగా కాంపిటీషన్గా యూ డిడ్ ఇట్ and I was definitely looking at her only. She's looking fabulous. ప్రతి స్క్రీన్ లో అంటే అలాంటి సాంగ్ పాడినప్పుడు ఒక అందమైన అమ్మాయి. And I don't know why, I just felt really wonderful looking at her. She did a very good job. Congratulations to the whole team. All the best. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే సాకేత్ పాడిన ఫస్ట్ సాంగ్ జరిగి మానస్, సెకండ్ కుమారి నాకు, ఇప్పుడు పట్టు జిల్లా నిఖిల్ గారి. సో మా ముగ్గురికి 3 హిట్లు చేశారు. అది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ నా ఫస్ట్ హీరోయిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఎలాగో రావద్దు, ఇలాగే ఉంటుంది. డ్యాన్స్ ఎలాగో ఎరవేస్తుంది. అండ్ అందరూ చెప్పిన విధంగానే ఎప్పుడు అద్దాలు తినేవాడు, అద్దాలు తీశాడు. మాకు అది చాలా ఆనందంగా ఉంది. విజిల్ చేసాం కింద నుంచి. సో ఆడియన్స్ మీరు కూడా అద్దాలు తీసి నిఖిల్ని చూసి విజిల్ చేయండి. అండ్ మోర్ స్టెప్స్ చాలా బాగున్నాయి. అదే వాళ్ళు లిఫ్ట్ చేసి చేసావు కదా స్టెప్, ఆ స్టెప్ నాకు స్పెసిఫిక్గా నాకు బాగా నచ్చింది. ఈ సాంగ్ సరే ప్రొడ్యూసర్ గారు నెక్స్ట్ మా అందరితో చేశారండి. మా అర్జున మిగిలిపోయారు. సాకేత్ ఆయన కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేసారంటే ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి. చాలా బాగా కష్టపెట్టి చేశారు. అందరికీ నమస్కారం. అండ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సాదిక్ అన్నకి ఎంత చెప్పినా తక్కువే, సజెషన్ని మీరే అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని అంటే నేను ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ప్రౌడ్ టు బి హియర్. ఆల్ ది బెస్ట్ టు హోల్. సో పృథ్వీ గారికి మాట్లాడాల్సింది గారికి వచ్చేసాం.
ఓకే సాంగ్ చాలా బాగుంది. సాంగ్ చాలా బాగుంది బ్రో, చాలా బాగా అండ్ నీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అండ్ నీ ఎక్స్ప్రెషన్ చాలా సో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అండ్ నేను ఇది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండ్ నామినేషన్ ఇంకా హీరో చాలా బాగుంది దాంట్లో అండ్ చాలా బాగుంది రోజు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. First of all, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్, స్పెండింగ్ యువర్ టైమ్. మెయిన్లీ థ్యాంక్ యూ సో మచ్ కుమార్ అండ్ రాహుల్ గారు, ఇద్దరు నన్ను నమ్మి ఆల్బమ్ సాంగ్ కి సెలెక్ట్ చేసినందుకు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి టెన్షన్ లేదు, ఫస్ట్ టైం పెట్టిన మనస్ఫూర్తిగా పెట్టారు, దానికి మనస్ఫూర్తిగా ప్రతిఫలం దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఎక్కడ తప్పు చేసామో తెలిసి మనం ఇంకా ముందు అడుగు కట్టి వేస్తామని నమ్ముతూ మన ప్రయత్నం ఆపము అని చెబుతూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎప్పుడు మీరు నాతో ఉంటారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉంటారని కాబట్టి ఆ ధైర్యంతో నేను ఇంకా ఒక అడుగు వేస్తూనే వెళ్తా. నన్ను ఇంకా ఎన్కరేజ్ వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జనాలకి, థ్యాంక్ యూ మీడియా బంధువులకి. లాస్ట్ టైం కూడా ఇలాగే వచ్చి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Saket. I wanted to work with you, and we are going to work another song which we are doing. Thank you so much. You gave the best song till now which I have heard or had in my life. Thank you so much. It was nice, very nice working with you, Naini. It was fun on sets, and thank you so much. Coming and joining your hand with us. Sadiq, thank you for giving a good, frames. Okay, manchi. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏం కావాలో మనం ఏమనుకున్నామో అది ఇచ్చి అక్కడ అది మనకి కంప్లీట్ అయ్యేదాకా థ్యాంక్ యూ. కొరియోగ్రాఫ్ గారు మెయిన్లీ ఈశ్వర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అనాలి. కొన్ని చోట నేను కష్టం మాస్టర్ అవల్ మాస్టర్ అంటే అవుతుంది సార్, మనం చేయొచ్చు సార్ అని ఎంజాయ్ చేస్తూ నా మీద ఉన్న కోపం కూడా పాపం డాన్సర్స్ మీద చూపిస్తూ నాకు ఏం చెప్పకుండా థ్యాంక్ యూ. అంటే మనం ఎన్నోసారి టేక్ చేసినప్పుడు జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ కోపం నన్ను చూపించకుండా సపోర్ట్ చేసినందుకు. మీకు ఎలా అర్థమైంది? అర్థమైంది సార్. మనం ఇండస్ట్రీలో చేస్తున్నాం, పక్కన తింటే అలవాటు మన ఒకటి తింటారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. నా మీద కోపం పడకుండా నాకు ఛాన్స్ ఇచ్చి నాకు పుష్ చేసినందుకు లిఖిత నాని థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇద్దరు వచ్చి ఒక బూస్టప్ నమస్తే అందరికి. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి అండ్ లాంచ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ పాప్కార్న్ మ్యూజిక్ ఫర్ చూసింగ్ మీ. ఇది నా ఫస్ట్ ఫోక్ సాంగ్. సో నేను ఎప్పటి నుంచో ఫోక్ సాంగ్ చేయాలని చెప్పి చాలా ఆశపడుతుండే. బట్ వెన్ ఐ హర్డ్ దిస్ సాంగ్ ఇట్ వాజ్ సో అమేజింగ్. నాకు విన్నగానే ఐ వాంట్ టు డూ ఇట్ అని నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ సాకేత్ గారు సంగ్ వండర్ఫుల్లీ. అండ్ మా డైరెక్టర్ గారు, హీ వాజ్ వెరీ ఈజీ టు వర్క్ విత్. నాకైతే ఆ కాన్సెప్ట్ అవ్వచ్చు, టోటలీ ఎవ్రీథింగ్ అండ్ ఐ లవ్ ఇట్. మా ఈశ్వర్ గారు
కొరియోగ్రాఫర్ గారు అయితే అసలు ఇరగదీస్తారు, నా వల్ల కాదండి సాంగ్, నా వల్ల కాదు, ఈ స్టెప్పులు నా వల్ల కాదంటే కూడా లేదు నైని గారు మీ వల్ల అవుతుంది, పక్కా మీ వల్ల అవుతుంది అని చెప్పి చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే సాంగ్ చాలా నచ్చింది. మీరు చూసి దీనికి మంచిగా సింక్రనైజ్ అవ్వడం అవన్నీ కూడా చాలా మంచిగా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. అండ్ నువ్వు అంత బాగా చేయడం వల్లే సాంగ్ కూడా అంత బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక లైన్ పాడదామా? మీరు వస్తే ఓకే నేను పాడేస్తాను. ఆ పట్టు పట్టు సీరగట్టు కొలసినారు, పట్టు పట్టు సీరగట్టు కొలసి పట్టు కోర పిల్లగా, సై పట్టు కోర పిల్లగా, ముద్దులెట్టు కోర పిల్లగా, ముద్దులెట్టు కోర పిల్లగా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన